పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండలాంటి పోరడేరా కట్టుకుంటగానే కట్నమియా. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా రీల్ వీడియోస్ అనేవి ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోని ఎడిట్ చేయాలనుకుంటే కనుక సో మనకు ముందుగా క్యాప్కట్ అప్లికేషన్ అయితే కావాలి. సో ముందుగా మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక పైన న్యూ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేసుకొని మీరు ముందుగా రికార్డ్ చేసుకున్న మీ వీడియో క్లిప్ను సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో నేను ఇలా వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను. సో విధంగా యాడ్ చేసుకున్నాక లాస్ట్లో మనకి ఇలా క్యాప్కట్ వాళ్ళది వాటర్ మార్క్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకోండి. సో విధంగా డిలీట్ చేసినాక మనం రికార్డ్ చేసేటప్పుడు ఏదైనా వాయిస్ వస్తే కనుక సో దాన్ని మ్యూట్ చేసుకోవాలి. సో ఆ వీడియో క్లిప్ను క్లిక్ చేసుకొని పైన మనకు వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో దాన్ని క్లిక్ చేసుకొని జీరో ఇచ్చేసుకోండి. సో మనకు వాల్యూమ్ అనేది మ్యూట్ అయిపోతుంది. సో ఇలా మ్యూట్ చేసుకున్న తర్వాతకి సేమ్ ఇదే వీడియో క్లిప్ని మళ్ళీ క్లిక్ చేసుకొని పైన ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేనైతే కనుక స్టార్టింగ్ ఫిల్టర్ని సెలెక్ట్ చేస్తున్నాను. వివిడ్ అనేసి ఉంది కదా, సో ఆ ఫిల్టర్ని సెలెక్ట్ చేస్తాను. సో మనకు కొంచెం కలర్ మొత్తం కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి చూడండి. ఇక్కడ స్కేల్ మీరు ఒక 80 అలా ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకున్నాక ఈ యొక్క వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ యాడ్ ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు సౌండ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి డైరెక్ట్గా సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనేసి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని నా దగ్గర ఉన్న వీడియో క్లిప్కున్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో సాంగ్ని అయితే కనుక డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యాడ్ చేశాను. సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి మనకు వీడియో స్టార్టింగ్లో హాలో బ్లర్ వచ్చినట్టుగా రావాలి కదా, బ్లర్ ఎఫెక్ట్ టైప్లో. సో మీకు ఆ యొక్క బ్లర్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు రావాలి, నేను ఒక 2.5 సెకండ్స్ వరకు రావాలనుకుంటున్నాను. సో అక్కడ వరకు ఫస్ట్ ఆ వీడియోని 2.5 సెకండ్స్ వరకు ఇలా కట్ చేసుకోండి. సో విధంగా కట్ చేసుకున్నాక చూడండి, మనకు ఫస్ట్ పార్ట్ అయితే కనుక కట్ అయిపోయింది ఇలా. సో ఇలా కట్ చేసుకున్నాక ఇలా వైట్ అనేది ఆ వీడియో స్టార్టింగ్ దగ్గర తెచ్చుకొని మనకి ఇలా బ్యాక్ వచ్చేసుకోండి. సో ఇలా బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి వీడియో ఎఫెక్ట్స్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు ట్రెండింగ్లోనే ఉంటుంది హాలో బ్లర్ అనేది చూడండి. స్టార్టింగ్లోనే ఆ హాలో బ్లర్ అనే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది చూడండి డైరెక్ట్గా అప్లై అయిపోయింది చూడండి. సో విధంగా యాడ్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా హాలో బ్లర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో మనం మీకు ఆ యొక్క హాలో బ్లర్ ఎఫెక్ట్ ఎంతవరకు రావాలి, సో అంతవరకు ఇలా కట్ చేసుకోండి. సో మనం ఫస్ట్ కట్ చేసుకున్న వీడియో క్లిప్కి కొద్దిగా ముందే కట్ చేశాను ఆ బ్లర్ ఎఫెక్ట్ అయితే కనుక. సో దానివల్ల చూడండి స్టార్టింగ్లో మనకి ఇలా హాలో బ్లర్ వచ్చేసి తర్వాత మనకు వీడియో అనేది రివీల్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా బాగుంటుంది. సో తర్వాత నాకు ఇక్కడ నేను యూజ్ చేసిన సాంగ్లో నాకు ఇక్కడ స్టార్టింగ్లో ఒక బీట్ కూడా వస్తుంది ఇలా ఇక్కడ. సో మనకి ఎక్కడైతే సాంగ్లో బీట్ వస్తుందో ఆ బీట్ వచ్చిన కాడ ఇలా వైట్లో ఉంచేసుకొని అక్కడ మనం బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది. మన సేమ్ వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్లాక్ ఫ్లాష్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇలా మనకు బ్లింక్ అయినట్టుగా వస్తూ ఉంటుంది. సో దాన్ని యాడ్ చేసుకోండి. సో దాన్ని యాడ్ చేసుకొని మనకు ఫస్ట్ వీడియో క్లిప్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి ఇలా కట్ చేశాను. సో కట్ చేసుకున్నాక ఇక్కడ మనకు అడ్జస్ట్లో ఈ యొక్క బ్లాక్ స్పీడ్ అంటే మనకి ఆ ఫ్లాష్ వస్తుంది కదా, బ్లాక్ ఫ్లాష్ అనేది మీకు అది ఎంత స్పీడ్తో రావాలి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు అది ఎంత స్పీడ్తో రావాలి ఏందని మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ స్పీడ్ కొద్దిగా స్పీడ్గా రావాలనుకుంటే ఇలా స్పీడ్ పెంచుకోండి. సో మీకు వీడియోలో ఎంతైతే బీట్ వస్తుందో స్పీడ్గా ఆ బీట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకుని చూడండి మనకు మొత్తం కూడా ఫస్ట్ క్లిప్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ క్లిప్ చూడండి హాలో బ్లర్ అదేవిధంగా బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్ కూడా రెండు కూడా యాడ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనకు 3 లేయర్ వీడియో వస్తుంది కదా, సో ఆ 3 లేయర్ వీడియో అనేది మీకు ఎంతవరకు రావాలి, సో నేను ఒక 6 సెకండ్స్ వరకు రావాలనుకుంటున్నాను. సో అక్కడ వైట్ నుంచి చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేశాను. సో మనకు చూడండి ఇక్కడ మళ్ళీ ఒక పార్ట్ కూడా కట్ అయిపోయింది. సో ఈ పార్ట్ వరకు మనకు 3 లేయర్ వీడియో అయితే కనుక వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర ఈ యొక్క క్లిప్ స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ నుంచి చేసుకోండి. సో ఉంచేసుకున్నాక ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇందులో మనకు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకోండి. సైడ్కి ఇలా మనకి ఇలా స్ప్లిట్ అనేసి ఉంటుంది చూడండి. ఇక్కడ ఇలా స్ప్లిట్ అనేసి ఉంది కదా, ఆ స్ప్లిట్ అనే ఆప్షన్లో మనకు కావాలనుకుంటే 2 లేయర్స్ ఉంటుంది, 3 లేయర్స్ ఉంటుంది. మనకు కావాల్సింది 3 లేయర్స్ కదా, ఇక్కడ 3 లేయర్స్ మీద ట్యాప్ చేసుకొని చూడండి. సో 3 లేయర్ వీడియో అయితే కనుక ఎడిట్ అయిపోయింది చూడండి. సో ఇలా ఎడిట్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఆ క్లిప్ మొత్తం కూడా మనకు రావాలి కాబట్టి క్లిప్ మొత్తం కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక మనకు కొద్దిగా బాడీ అనేది కొద్దిగా కిందికి అయింది కదా వీడియో అనేది, దాన్ని కొద్దిగా పైకి సెట్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో క్లిప్ను క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్ అనేసి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్లో సో మన వీడియోని చూడండి ఈ విధంగా కొద్దిగా క్రాప్ చేసుకోండి ఇలా.
సో ఈ విధంగా క్రాప్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు వీడియో కొద్దిగా పైకి అయితే వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనము క్రాప్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనకు ఓన్లీ 3 లేయర్సే కాకుండా ఈ 3 లేయర్స్ కూడా మనకు వేరే ఎఫెక్ట్ రావాలనుకోండి. సో ఇలా స్టార్టింగ్ దగ్గర వైట్ నుంచి చేసుకొని మనం యాడ్ చేసుకున్న వీడియో క్లిప్ను క్లిక్ చేసుకొని ఇక్కడ యానిమేషన్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇన్ అవుట్ కాంబో అనేసి ఉంటుంది. ఇక్కడ కాంబో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకు చాలా యానిమేషన్స్ ఉంటాయి. సో ఇందులో నేనైతే కనుక బౌన్స్ 1 అనేది ఉంది కదా, ఆ బౌన్స్ 1 అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటే మనకు ఆ 3 లేయర్స్తో పాటు ఈ యొక్క ఎఫెక్ట్ కూడా మనకు వస్తుంది చూడండి. ఇప్పుడు బౌన్స్ ఎఫెక్ట్ వస్తుంది, దాంతోపాటు 3 లేయర్ ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతుంది చూడండి ఇలా. సో ఇలా 2 ఎఫెక్ట్లు యాడ్ చేసేది చూడండి, చూడడానికి బాగుంది కదా. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సో కొద్దిగా నార్మల్గా వచ్చేలా కొద్దిగా ఒక చిన్న క్లిప్ని కట్ చేసుకోండి ఇలా. సో నేను ఒక చిన్న క్లిప్ని నార్మల్గా వచ్చేలా కట్ చేస్తున్నాను, దీన్ని ఏమీ ఎడిట్ చేయట్లేదు. సో నార్మల్గా వస్తుంది. ఇలా నార్మల్గా వచ్చిన తర్వాతకి సో నెక్స్ట్ మనకి ఇంకో క్లిప్ ఉంది కదా, సో దాన్ని మీరు ఒక 1.5 సెకండ్స్ కానీ లేదా 2 సెకండ్స్ కానీ ఒక కట్ చేసుకోండి. సో మనకు నార్మల్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్లో రావాలన్నమాట, ఏదైనా ఒక ఎఫెక్ట్. సో నేను అంతవరకు చూడండి కొద్దిగా కట్ చేస్తున్నాను చూడండి. సో దాన్ని కూడా ఒక క్లిప్గా కట్ చేసుకోండి. సో చూడండి దాన్ని కూడా ఒక స్ప్లిట్ చేశాను చూడండి. సో దాన్ని ఒక 1.5 సెకండ్స్ వరకు ఇలా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాక సో దీనికి కూడా మనం యానిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఆ వీడియో క్లిప్ని క్లిక్ చేసుకుని యానిమేషన్ అనే ఆప్షన్లో ఇక్కడ ఇన్ యానిమేషన్లో ఇక్కడ రాక్ హారిజెంటల్ అని ఉందిగా, సో ఆ రాక్ హారిజెంటల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కేల్ నేను ఒక 1.0 సెకండ్ ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసి చూడండి ఇలా మనకి జూమ్ అవ్వకుండా ఇలా స్వింగ్ అవ్వకుంటూ వస్తుంది. సో ఇలా నార్మల్గా వస్తుంది, తర్వాత ఇలా యానిమేషన్లో వస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది అన్నట్టు. సో ఈ యొక్క యానిమేషన్ కూడా మీరైతే యాడ్ చేసుకోండి. సో ఈ ఎఫెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇలా జూమ్లో వస్తుంది అన్నట్టు పైనుంచి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సో నాకు నెక్స్ట్ వీడియో క్లిప్లు ఇలా హ్యాండ్స్ అనేది ఇలా పైకి వస్తున్నాయి కదా, సో ఇక్కడ మనం ఒక ఎలక్ట్రిక్ ఎడ్జ్ లాంటిది యాడ్ చేస్తే బాగుంటుంది. మనకు హ్యాండ్స్ పైనుంచి కిందికి ఎప్పుడైతే వస్తున్నాయో అక్కడ వరకు దీన్ని కట్ చేస్తున్నాను, ఆ వీడియో క్లిప్ని అక్కడ వరకు స్ప్లిట్ చేస్తున్నాను చూడండి. సో హ్యాండ్స్ 5 కన్నా కాంచి కింది కనుకే వరకు క్లిప్ని కట్ చేశాను. సో ఈ క్లిప్కి ఈ వీడియో స్టార్టింగ్ ఆ క్లిప్ స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ నుంచి చేసుకొని ఇక్కడ మీరు వీడియో ఎఫెక్ట్ కాదు బాడీ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా బాడీ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మనకు బాడీకి సంబంధించిన ఎఫెక్ట్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇందులో నేను చూడండి ఇలా ఎలక్ట్రిక్ ఎడ్జ్ ఉంది కదా, సో ఇలా ఈ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సెలెక్ట్ చేసుకొని మనకు ఆ క్లిప్ ఎండ్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఇలా క్లిప్గా కట్ చేసాం కదా, ఆ క్లిప్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేశారనుకోండి. సో మనం ఇలా హ్యాండ్స్ పైకి అనే దగ్గర నుంచి చూడండి సో ఇలా కిందికి అనే వరకు వస్తూ ఉంటాయి ఆ ఎలక్ట్రిక్ ఎడ్జెస్ అనేది. సో ఇలా బాగుంటుంది చూడడానికి. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి, మనకు ఒక యానిమేషన్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్ ఉంది కదా, ఈ లాస్ట్ క్లిప్లో నేను మనకు ఒక రోలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో అలా చూడండి ఆ లాస్ట్ క్లిప్ వీడియో మధ్యలో ఇలా వైట్ నుంచి చేసుకొని వీడియో ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో ఆ వీడియో ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకి ఇక్కడ రోలింగ్ ఎఫెక్ట్ ఉంది చూడండి ఇలా. సో ఈ ఎఫెక్ట్ని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో లాస్ట్లో కూడా మొత్తం కాకుండా ఓన్లీ మధ్యలో చూడండి ఆ క్లిప్ మధ్యలో వరకు మాత్రమే వచ్చేలా యాడ్ చేశాను చూడండి ఇలా. ఓన్లీ ఇలా మధ్యలో వరకు మాత్రమే వస్తుంది, మిగతా కాడ మనం నార్మల్గానే వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క వీడియో క్లిప్ని కూడా కొద్దిగా స్లో మోషన్లో యాడ్ చేయాలనుకుంటున్నాను లాస్ట్ క్లిప్ని. సో దానికోసం ఇక్కడ చూడండి కొద్దిగా స్లో మోషన్ యాడ్ చేస్తే బాగుంటుంది లాస్ట్ క్లిప్. సో అందుకే ఈ లాస్ట్ క్లిప్ కూడా క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో క్లిక్ చేసుకొని ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కర్వ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు చూడండి ఇందులో గ్రాఫ్ అనేది కస్టమ్ అనేసి ఉంది కదా, ఆటోమేటిక్గా గ్రాఫ్స్ వస్తూ ఉంటాయి. ఇందులో మీరు కస్టమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు పాయింట్స్ ఉన్నాయి కదా, ఇలా పాయింట్స్ని కిందికి అనుకుంటే ఆ పాయింట్ కాడ మనకు వీడియో అనేది స్లో వస్తుంది, కిందికి అనుకుంటే పైకి అనుకుంటేనేమో స్పీడ్గా వస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ చూడండి ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ స్లో అన్నా కదా, అక్కడ స్లోగా వస్తుంది వీడియో వచ్చింది ఇక్కడ. సో చూసారు కదా ఆ పార్ట్ వరకు స్లో వస్తుంది. నేను ఇంకొక పార్ట్ కాడ కూడా చూడండి ఇలా కిందికి అనుకుంటున్నాను. సో ఆ పార్ట్ కాడ ఇలా 2 పార్ట్స్ కాడ మనకు వీడియో అనేది ఇలా స్లో వస్తుంది చూడండి ఇక్కడ. సో ఆ పర్టికులర్ పార్ట్స్ కాడ మనకు వీడియో స్లో వస్తుంది, మిగతాది మొత్తం కూడా నార్మల్గా వస్తూ ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. మీకు ఇంకెక్కడైనా స్లో మోషన్ కావాలనుకుంటే మీరైతే కనుక యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కూడా కావాలనుకుంటే ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ యాడ్ చేసుకొని సో ఇలా మీరు దీనైతే నేను నార్మల్ ఉంచేస్తున్నాను. మీరు కావాలనుకుంటే అక్కడ కూడా స్పీడ్ మోషన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. పైకి అనుకుంటేనేమో స్పీడ్ మోషను, కిందికి అనుకుంటేనేమో స్లో మోషన్, గుర్తుంచుకోండి. సో నేను ఓన్లీ 2 పాయింట్స్ కాడ మాత్రమే కిందికి స్లో మోషన్ అయితే కనుక యాడ్ చేశాను, మిగతాది మొత్తం కూడా నార్మల్గా అయితే కనుక ఉంచాను చూడండి ఇక్కడ. ఇక్కడ నార్మల్గా ఉంచేస్తాను, కావాలంటే ఆ కీ ఫ్రేమ్స్ కూడా మీరు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి మనకి ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇలా మనకు రోలింగ్లో ఫస్ట్ టైం ఇలా హాలో బ్లర్లో వస్తుంది, తర్వాత ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది చూడండి. మీకు ఆ బ్లింక్ స్పీడ్గా కావాలనుకుంటే చెప్పాను కదా స్పీడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా 3 లేయర్స్ వీడియో అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఇలా చూడండి ఎలక్ట్రిక్ ఎడ్జ్ అనేది యాడ్ అవుతుంది. సో తర్వాత చూడండి ఇలా రోలింగ్, అదేవిధంగా స్లో మోషన్, ఇలా మొత్తం కూడా మనకు మొత్తం కూడా టోటల్గా వీడియో అయితే కనుక ఇలా కంప్లీట్ అయిపోయింది.
సో ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ చూడండి మనకి ఇలా ఎలక్ట్రిక్ ఎడ్జ్, అదేవిధంగా స్లో మోషన్, మీకు ఇంకెక్కడైనా స్లో మోషన్ కావాలనుకున్నా మీరైతే కనుక యాడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ వీడియో క్లిప్లో మనం ఎలక్ట్రిక్ ఎడ్జ్ లాంటిది ఏమైనా ఎఫెక్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను అందుకే ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో చూడండి ఇక్కడ సో ఈ టైప్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఈ రోలింగ్ ఎఫెక్ట్ రాకముందే దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా రోలింగ్ ఎఫెక్ట్ ముందు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఎడ్జ్ లాంటి ఎఫెక్ట్ రావాలనేసి నేను సెట్ చేసాను. చూడండి ఇలా సో ఇలా ముందు వస్తుంది, తర్వాత ఇలా రోలింగ్ వస్తుంది. సో చూడడానికి చాలా బాగుంది ఇలా కూడా. సో ఇలా మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే మీరైతే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకున్నాక పైన సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు వీడియోని ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది.